నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. సో బోనాల పండుగ వచ్చేసింది. సో మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఈ సండే మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు, అందుకే మేము సాటర్డే రోజు వెళ్తున్నాం అనమాట. పిల్లలకి స్కూల్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి సాటర్డే హాలిడే అనమాట. సో సాటర్డే మేము మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిపోయాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రేపు బోనాలు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఈ రోజు వెళ్ళి నైట్ ఆడ స్టే చేసి ఇంకా రేపు బోనాలు చేసుకొని రేపు వచ్చేస్తాం. ఎందుకంటే మండే మార్నింగ్ నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్. అవునా కదా? చెప్పు. హలో హలో లుక్, ఏంది షూజా? సూపర్. ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారంటే చాలు మా పిల్లలు కొట్టుకుంటూనే ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఇలాగే ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు. ఒకసారి ఆమె కొడుతుంది, ఒకసారి వాడు కొడుతూనే ఉంటారు. వాళ్ళని ఆపడం మాత్రం నా వల్ల అస్సలు కాదు. హాయ్, ఎడుకుతున్నావు? అమ్మమ్మ ఇంటికి. నువ్వు వినే ఉంటాండి. ఎప్పుడు వచ్చినాం ఇంటికి? ఓ చూస్తున్నారు కదా వాళ్ళ హ్యాపీనెస్. అసలు వాళ్ళ తాత వాళ్ళ అమ్మ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మా దాన్ని అయితే వాడు ఏమేమి తెచ్చుకున్న టాయ్స్ అవన్నీ వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసారు కదా మా అమ్మ మేము వచ్చే లోపే అంతా పని చేసిందనమాట. గారెలు, మురుకులు ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బోనాలకు అవసరమయ్యే మొత్తం అన్ని గారెలు, మురుకులు, పూరీలు అన్నీ చేసేసింది అనమాట. తర్వాత మేమైతే లంచ్ తినేసి నేత్రకి పట్టీలు తీయడానికి అయితే వచ్చామన్నమాట ఊర్లోనే. యాక్చువల్గా ఏమైంది, చెల్లి పెళ్ళిలో నేత్ర పట్టి పోగొట్టుకుందనమాట ఒకటి. సో ఒకటే ఉంది ఇంకా. సో మళ్ళీ పాత వేసి కొత్తవి అయితే తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. అసలు నిజంగా వెండి ధర కూడా చాలా పెరిగిపోయిందండి. బంగారం అంటే పెరిగిపోయింది, అది అందరికీ తెలుసు, కానీ వెండి కూడా చాలా కాస్ట్ అనమాట అయిపోయింది. మేము నేత్రే పాత తీసుకున్నప్పుడు అప్పుడు 700 ఏమో 650 ఏమో ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 1100 దాకా అయిపోయింది అనమాట. పోయిన పట్టి విలువ జస్ట్ 4000 అనమాట. అసలు అది పోయినప్పుడు కూడా అంత బాధ అనిపించలేదు, ఆయన కాస్ట్ చెప్పినప్పుడు. నిజంగా 4000 లాస్ అయిపోయినామని చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇంకా పిల్లలు అన్నాక పిల్లల్ని మనము ఆడుకుంటూ వాళ్ళని ఆపలేము. ఒక ఫంక్షన్లో మనం బిజీ అవుతున్నామంటే వాళ్ళ చుట్టూ తిరగలేము, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నామో మనం చూడలేము కదా. సో అలా ఇంకా సొంత చెల్లి పెళ్ళిలో నేనైతే ఇంకా తన చుట్టూ తిరగలేకపోయాను. సో అలా అయితే పట్టి అయితే మిస్ అయిపోయింది. సో ఇప్పుడైతే బోనాల ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి తర్వాత వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసం ఇవన్నీ పండుగలు స్టార్ట్ అవుతాయి కదా. సో పట్టీలు ఉంటే మంచిగా ఉంటుంది పిల్లలకి అని, ఇంకా ఆడపిల్లకి అలా గజ్జల పట్టీలు వేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే ఇంకా టైం చూసుకొని ఈ రోజు అయితే పట్టీల కోసం అయితే వచ్చామన్నమాట. ఫైనలీ మేము ఒక డైలీ వేర్ పేరు, ఇంకా ఒకటి అకేషన్ ఫంక్షన్స్ కోసం అని తీసుకుంటున్నాము. పైకి లేవమ్మా, పైకి పెట్టుకో, ప్యాంటు పట్టుకో. పెళ్ళిలా మొన్ననే. అవును, ఎప్పుడు ఉండని డేలూజ్ కదా. లూజ్ అయింది. అబ్బో అదే మంచిగా ఉందంటే ఇదే ఏమది ఏమదు డే లూజ్ కదా.
ఈ పొద్దు వస్తాడు. కెరా ఆంటీ పెడుతుంది. పెట్టమ్మా, పెట్టి జర గట్టి కొట్టు. గట్టి చేస్తా రిటర్న్ పెట్టే ఇప్పుడు మళ్ళీ నాని దగ్గర రావులు పొడగొట్టిన జరా మంచి పెట్టేటప్పుడు మంచి కొట్టాలమ్మా, గట్టి కొట్టాలి. పిల్లలు ఉన్నారు బాగున్నాయా? ఏం ఇద్దరు గ్రీనిష్ బాగా మర్దలు అదే చెప్తున్నా. ఆల్రెడీ మేము వచ్చినాక మా చెల్లి ఇప్పుడే వచ్చింది. మా చెల్లి మా మరిది ఇద్దరు ఇప్పుడే వచ్చి. కూర్చో కార్తీక్. ఏ కూర్చోరా, నలుగురు ఉన్నారు కదా. రేపు బోనాలు, ఈరోజు నైట్ డిన్నర్ చేస్తాం. రేపు బోనాలు నైట్కి చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో అందరం కలిసి డిన్నర్ తినేసి ఆ రోజైతే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకొని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు చాయ్ పెట్టుకొని మురుకులు వేసుకొని తినాలి అని. చాయ్ తాగుతున్నాను. చాయ్లో స్పెషల్ మురుకులు, పూరీలు నేనే మా అమ్మ చేసింది కదా. పండుగలు వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఇంట్లో చిన్న దావత్ వచ్చినా అందరూ ఫ్రీగానే ఉంటాం. కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. చాలా వర్క్ చేసింది అనమాట. సో ఆ రోజు బోనాలు కాబట్టి ఆ రోజు పొద్దు నుంచే మా అమ్మ పని చేయడం స్టార్ట్ అయింది. వంటలు ముందే చేయాలి కాబట్టి, బోనాలకు ముందు వంటలు చేయాలి కాబట్టి, వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ తినిపించాలి కాబట్టి మటన్, చికెన్ అన్ని వంట అయితే మేమైతే ఏం చేయలేదు. వంటలు చేస్తాం. ఏం చేసి డాడీ? మటన్ చెప్పు. మటన్ చికెన్. ఈరోజు అమీర్పేట గ్రామంలో బోనాల పండుగ ఉంది కాబట్టి మేము మటన్లో నిలుచుకున్నాం. మటన్లో మా బిడ్డలు ఒకటి మటన్ తెచ్చినాం, చికెన్ తెచ్చినాం. మా అల్లుళ్ళకి ఏమేమి అవసరం ఉందో అన్నీ నేను అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తానని ఈ చిట్టు కబుర్లో నేను చెప్పదలుచుకున్నాను. చికెన్ మటన్ అల్లు ఇక మా తమ్ముడు ఇప్పుడే వచ్చింది. మటన్ మా చిన్న మరిది మా ఆయన. సో అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. లంచ్ కూడా చేస్తున్నాము. లంచ్ కూడా కాదు, బ్రంచ్ అనుకోండి ఆ టైమే ఇంకా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో మార్నింగ్ ఆల్రెడీ అన్ని వంటలన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి అందరం లంచే చేస్తున్నాం డైరెక్ట్. మా బాబాయ్, అలాగే మా బన్నీ, మా వైషు కూడా అందరూ వచ్చేసారనమాట. సో అందరూ అయితే లంచ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. చెప్పు హాయ్ హాయ్. చాలు ఉండాలంటే పిల్లలు చిన్న ఉన్నప్పుడు కొంచెం తినడం నేర్పియాలి. లేకపోతే ఇదే ఉంటుంది, ఏడిపోయినా మన మీద తెచ్చుకోవచ్చు. ఇంతసేపు ఆరేడు ఇప్పుడు వచ్చింది. ఇంట్లోనే ఊరికి వస్తే ఎప్పుడు ఇదే, ఎప్పుడు ఆట ఆట ఆట. తిన్నా పొద్దు నుంచి ఏమన్నా తిన్నావా? చెప్పక్కడ కూర్చో. అందరు అయిపోయారు, ఇంకా మేము మిగిలింది మేమే కాబట్టి మేము తింటున్నాము. మేము అయిపోయాక మా తమ్ముడు వాళ్ళు వేరే పని మీద వెళ్ళి ఉండే వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళు కూడా తింటున్నారు. వాళ్ళతో పాటు బగారా రైస్, మటన్, కూడా వచ్చిందనమాట. సో ఆమె కూడా లంచ్ అయితే మేము సర్వ్ చేసాము.
అందరం కలిసి తినాం. నెక్స్ట్ బోనాలు తయారు చేసాం, తర్వాత ఎక్కడెక్కడ బోనాలు వెళ్ళాం అనేది మొత్తం నా నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.